ఆయన సార్ పేరు పోజో. ఫ్రమ్ గానా, సౌత్ ఆఫ్రికా నుండి గానా అనే దేశం నుండి రావడం జరిగింది. గానా. ఓకే, మరి బ్రదర్ వారి యొక్క జీవిత భాగస్వామితో ఈ దేశానికి రావడం జరిగిందని చెప్తున్నారు. ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ అనేటువంటి సమస్యతో వారు బాధపడుతూ ఉన్నారు. ఓకే, వారికి గానాలో ఆపరేషన్ అయిందని వారు తెలియజేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా వారు వెళ్ళడం జరిగింది. Why as a Christian we have such difficulties? క్రైస్తవుడిగా మరి జీవించడం అనేటువంటిది చాలా శ్రమలతో కూడినటువంటిది. All our Christian brothers and sisters were praying for us. క్రైస్తవ సహోదరులు అందరూ కూడా వారి గురించి ప్రార్థన చేయడం జరిగింది. Every night my wife was praying to God. ప్రతిసారి కూడా వారి యొక్క భార్యమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేటువంటిది. And but when we went for operation, ఎప్పుడైతే వీళ్ళు సర్జరీ గుండా వెళ్ళడం జరిగిందో, it's as if God did not hear our prayers. ఓకే, దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు. What I want to say to encourage all the brothers and sisters here. ఓకే, ఇక్కడ ఉన్న సహోదరు మనులతో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, that as a Christian, ఒక క్రైస్తవుడిగా you may go through some challenges. మనము అనేకమైనటువంటి సమస్యలు గుండా వెళ్తాం. But when you are going through challenges, మనం ఎప్పుడైతే సమస్యల గుండా వెళ్తున్నామో, don't think that God has forsaken you. దేవుడు నిన్ను విడిచిపెట్టడం అనేటువంటిది జరగదు. Or don't think that God led you. దేవుడు నిన్ను విడిచిపెట్టడం అనేటువంటిది జరగదు. Because ఎందుకంటే challenges, శ్రమలు or difficulties, శోధనలు కష్టంగా ఉంటాయి. come to test our faith. మన విశ్వాసాన్ని పరీక్షించడం జరుగుతుంది ఈ శ్రమలు. When we read in the Bible, మనం బైబిల్ చదివినప్పుడు most of the people in the Bible had difficulties. అనేకమైనటువంటి ప్రజలు, బైబిల్ ఉన్నటువంటి వ్యక్తులు వారి శ్రమల గుండా వెళ్ళారు. A typical example is Job. ఎగ్జాంపుల్ గా మనం చూస్తే యోబు శ్రమ గుండా వెళ్ళడం జరిగింది. Job had difficulties. యోబు భయంకరమైన శ్రమల గుండా వెళ్ళడం జరిగింది. అబ్రహాం difficulties. అబ్రహాము పరీక్ష గుండా వెళ్ళడం జరిగింది. When we come to the New Testament, నూతన నిబంధనకు వస్తే we see a man of God like Paul. అపోస్తలుడైనటువంటి పౌలును కూడా మనం పరీక్షిస్తే, Apostle Paul was very powerful. అపోస్తలుడైనటువంటి పౌలు అద్భుతమైనటువంటి సేవకుడు, శక్తివంతమైనటువంటి సేవకుడై ఉన్నాడు. Was very prayerful. ఆయన చాలా ప్రార్థనాపరుడై ఉన్నాడు. But he encountered difficulties. ఆయన అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనడం జరిగింది. And in all these people, ఈ ప్రజలందరూ కూడా they never forsake God. వారందరూ దేవుని కొరకు బ్రతకడం జరిగింది. They never stopped worshiping God. వారు దేవుణ్ణి ఆరాధించడం ఆపలేదు. They were firm in their faith. వారు వారి కాళ్ళ మీద నిలబడి ప్రభుని స్తుతించడం, సేవించడం జరిగింది. The challenges me and my wife have gone through, మరి బ్రదర్ కి వారి యొక్క భార్యకి సమస్యలు వచ్చినటువంటి సమయంలో, when we were going through, it was very painful for us. అది వారికి చాలా బాధను, వేదన కలిగించిందని వారు తెలియజేస్తా ఉన్నారు. We kept asking ourselves, where is God? అలాంటి సందర్భంలో దేవా నువ్వు ఎక్కడున్నావు, అసలు దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి బాధ, వేదన వారికి హృదయంలో కలిగిందని వారు తెలియజేస్తా ఉన్నారు. My wife was unconscious for 30 days. మరి సహోదరుడి యొక్క భార్య ఆ బ్రెయిన్ ట్యూమర్ యొక్క
ఆ సమస్యతో బాధపడుతున్నటువంటి సమయంలో 30 రోజులు వారు అన్కాన్షియస్ లో స్పృహ లేనటువంటి స్థితిలో వారు ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. She was in the ICU. ఆమె ఐసియు అత్యవసర చికిత్స భాగంలో వారు చికిత్స పొందడం జరుగుతుంది. She couldn't speak. ఆమె మాట్లాడలేకపోతుంది, She couldn't move. ఆమె కదలలేకపోతుంది. She was just lying there like that. ఆమె ఆ విధంగా చనిపోయినటువంటి వ్యక్తి వలె ఆమె పడుకుని ఉంది. And the only thing supporting her was the oxygen. ఆమెకి ఆక్సిజన్ పెట్టడం జరిగింది. ఆ ఆక్సిజన్ ద్వారా ఆ వెంటిలేటర్ మీద ఉంది. At that moment, ఆ సమయంలో I was expecting నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, God would just come down from heaven దేవా పరలోకం నుండి ఇప్పుడే దిగిరా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. and lift my wife up. నా భార్యను లేవనెత్తు అని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఆ దేవుని నుండి నేను వెతుకుతూ ఉన్నాను. That was my expectation. అది నా యొక్క ఆశ, అది నేను దేవుని ఎదురు కోరుకుంటున్నది అయింది. But brothers and sisters, నా సహోదరి సహోదరులారా, the way we expect God to work మనం దేవుని యొక్క కార్యం కొరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు is not how God works. What we expect God is not always that God do for us. God has His way. The ways of God. మన ఆలోచనలు కాదు కానీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుడు తన చిత్తానుసారంగా కార్యం చేయవాడై ఉన్నాడు. I don't know the difficulty you are also having now. I don't know the problem you are having today. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం నాకు సమస్య అయితే లేదు. Maybe you are also expecting God to do something in a way. ఒకవేళ మీరు కూడా మీ జీవితంలో మీరున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొద్ద నుండి ఏదైనా ఆశిస్తున్నారేమో, నాకు సహాయం జరగాలని. But the way God will work is different from yours. నీ వెళ్తున్నటువంటి పరిస్థితులు వేరు, దేవుడు ప్రణాళికలు నీ పట్ల వేరు. We see a man in the Bible, the Greek man called Naaman. మనం నెహెమ్యా అనేటువంటి బైబిల్లో మనం చూసినట్లయితే ఆ నెహెమ్యా ఏం చేశాడో మనం చూద్దాం. Naaman was a captain of Syria. నెహెమ్యా సిరియా నుండి రావడం జరిగింది. He was suffering from a leper. He was a leper. He was a leper. నయమాన్. He was a leper. ఓకే, నెహెమ్యా కాదు, నయమాను సిరియా దేశం నుండి రావడం జరిగింది. నయమానికి కుష్టి వ్యాధి ఉండడం జరిగింది. He was told that there was a prophet in Israel. అయితే ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడనేటువంటి విషయాన్ని నయమానికి ఎవరో చెప్పడం జరిగింది. And if only he can go to Israel. అయితే ఆ చెప్పబడినటువంటి విషయాన్ని బట్టి నయమాను ఇజ్రాయెల్ దేశానికి రావడం జరిగింది. That prophet will heal him. ఆ ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు when Naaman got to Israel, ఈ యొక్క ఆ ప్రవక్త గురించి తెలుసుకున్నప్పుడు ఈ నయమాను ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి రావడం జరిగింది. He met prophet Elisha. ప్రవక్త అయినటువంటి ఎలీషా. And Naaman was expecting. నయమాన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే that prophet Elisha would have come and pray for him. ప్రవక్త అయినటువంటి ఎలీషా వచ్చి నా మీద చేయి పెట్టి నా కొరకు ప్రార్థన చేస్తాడని అనుకుంటున్నాడు. But Elisha did not do that. కానీ ఎలీషా ఆ విధంగా చేయడం లేదు. He sent the servants. ఏమంటున్నాడంటే ఎలీషా తన యొక్క సేవకుడిని పంపించి that Naaman should go and bath in River Jordan 7 times. నయమాన్ని యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పు అని ప్రవక్త అయినటువంటి ఎలీషా తన సేవకుడిని పంపడం జరిగింది. And Naaman was hungry. నయమానికి భయంకరమైనటువంటి కోపం రావడం జరిగింది. Naaman was not happy. నయమాను సంతోషంగా లేడు ఈ కార్యాన్ని బట్టి. Because what he was expecting, ఎందుకంటే నయమాను ఆశించేది ఒకటి, to be done for him, ఆయన జీవితంలో జరిగింది మరొకటి, అతను ఆశించినట్టుగా జరగలేదు. The solution was different from his expectation. అతను ఆశించిన దానికి విరోధముగా జవాబు అనేటువంటిది ఉంది. To conclude or to summarize, ఇక్కడ ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, I want to encourage you that నేను ఈ సమయాన్ని మిమ్మల్ని ఏమని బలపరుస్తున్నానంటే, when there is a problem and you pray to God, నీ సమస్యను బట్టి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తుండొచ్చు, leave everything to God. సమస్తాన్ని దేవునికి, నీ సమస్యను దేవునికి అప్పచెప్పడం ప్రారంభించి దినానండి.
Don't go with an expectation. నీవు దేవుడి దగ్గరికి నీ ఎక్స్పెక్టేషన్స్ తో దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేసి, don't define the way you want God to solve it for you. నీవు ఇలా చేయి ప్రభుని, అలా చేయమని ప్రభుని నీవు దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు. Because if you define the way you want God to solve the problem for you, నీ సమస్యను బట్టి నువ్వు ఆ విధంగా వెళ్తూ ఉండొచ్చు, కానీ and God doesn't use that way, కానీ దేవుడు ఆ మార్గం కూడా ఆయన వెళ్ళడు. you'll be offended. నీవు ఆ విధంగా వెళ్తే నీవు నిరుత్సాహానికి గురవుతావు. You may stop coming to church. నీవు దేవుని మందిరానికి రావడమే నువ్వు ఆపివేస్తావు. You will say that God has not been good to you. కానీ God has not been good. దేవుడు ఎప్పుడు మనకు మంచి చేయవాడు మాత్రమే. But when you leave everything to God, నీవు ఎప్పుడైతే దేవునికి సమస్తాన్ని అర్పిస్తావో, in His own time, ఈ యొక్క సమయంలో and in His own way, ఆయన ప్రణాళికలో, ఆయన మార్గములో, God will solve the problem for you. నీ సమస్యను పరిష్కరించడం అనేటువంటిది జరుగుతుంది. This is what I want to share with my brothers and sisters. ఈ విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. And to encourage all of you. నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను, బలపరుస్తా ఉన్నాను. Let's be strong in our faith. మీరు మీ యొక్క కాళ్ళ మీద విశ్వాసంతో నిలబడండి. In spite of difficulty, మీరున్నటువంటి ఈ సమస్యలలో, in spite of challenges, ఇలాంటి శోధనలో ఛాలెంజెస్ కూడా వెళ్తున్నటువంటి మనము, keep your eye on Jesus. మన కను దృష్టిని దేవుని మీద మాత్రమే ఉంచుదాం. The scripture says, లేఖనాలు తెలియజేస్తూ ఉన్నవి. Hebrews chapter 12 verse 1. Hebrews chapter 12 verse 14. Okay. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఓకే. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయ్య దానిని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. హల్లెలూయా. మనం క్రీస్తు వైపు చూద్దాం. We should look at the Jesus. Looking unto Jesus. క్రీస్తు వైపు చూద్దాం. The author. ఆయన వైపు మాత్రమే మనం చూద్దాం. And finisher. ఆయన మనకు పందెములో మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. ఆయన మన పందెమును ముగించువాడై ఉన్నాడు. And of our faith. మన విశ్వాసములో మనం కదులుదాం. Thank you very much. God bless you all. Thank you all. God bless you. Thank you. It is Ajara. సహోదరి పేరు అజారా. I want to request the church మరి సంఘములకు వారు ఏమని విన్నపం చేస్తున్నారంటే, to remember her in prayers. ఆమెను గురించి మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోమని తెలియజేస్తూ ఉన్నారు. To pray that the Lord will speed up her healing. ఆమె త్వరగా మరి సంపూర్ణ స్వస్థత పొంది త్వరగా రికవర్ అవ్వాలని ప్రార్థన చేయండి. She's going to Yashoda Hospital. ఆమె ఇప్పుడు మన హైదరాబాద్లోనే యశోద హాస్పిటల్లో వారు ట్రీట్మెంట్ కూడా వెళ్తూ ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయండి. సోమాజిగూడ బ్రాంచ్ యశోద హాస్పిటల్లో వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆమె పేరు అజారా. వారి గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.